చక్కగా మనము చూస్తూ ప్రభువులో ఆనందిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరం కూర్చుందామా? అందరూ కూర్చోరండి అమ్మ, రావాలి. దేవునికి స్తోత్రం. ఈ పిల్లలు మీరు ముందుకు రండి అన్న, ముందుకు రండి, ముందుకు రండి. యేసయ్య పరిశుద్ధ నామానికి సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ అపర్ణ నవం గ్యాప్ ఎట్లా వి షేప్ కూడా లైన్ వి షేప్ వి 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 షేప్ మీరు అందరూ సరిపోయినారు. వీళ్ళు స్టార్ట్ చేస్తున్నాను నేను ఫస్ట్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా శుభాభివందనములు తెలియజేస్తున్నాము. పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనటానికి 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధిగల కన్యకలు వారి దివిటీలు పట్టుకొని వారితో సిద్ధులను తీసుకొని పోయిరి. మిగిలిన 5 బుద్ధి లేని కన్యకలు వారితో సిద్ధులను తీసుకుపోలేదు. అయితే వారిలో ఎవరు పరలోక రాజ్యానికి పోయారో, ఎవరు విడవబడ్డారో చూద్దాం. వచ్చేసారా అందరూ సిద్ధపడి పెళ్లి కుమారుడిని ఎదుర్కొనడానికి? నా పేరు సౌందర్య అని మా అమ్మ నాన్న ఎలా పెట్టారో కానీ నా సౌందర్యం అంతా ఉట్టిపడేలా సిద్ధపడి వచ్చాను. ఇదిగో సౌందర్య, నీ బాహ్య సౌందర్యాన్ని చూసి గర్విస్తున్నావు గాని దేవుడు నీ అంతరంగ స్వభావాన్ని చూసేవాడు. ఇదిగో సుందరి, నేను ఇంత అందంగా అలంకరించుట చూచి నువ్వు చాలా అసూయపడుచున్నావు కదా. నా ప్రియమైన సౌందర్య మరియు సుందరి, మీరు కాస్త వాగులాటని ఆపేస్తారా? ఇంత అలంకరించుకొని పెళ్లి కుమార్ని ఎదుర్కొనుటకు సిద్ధపడి వచ్చారు. ఏమన్నా ఉపయోగం ఉందా? తగుమాత్రం అలంకరణ కలిగి ఉండమని పరిశుద్ధాత్మ ద్వారా బైబిల్ గ్రంథంలో తెలియజేస్తారు కదా. అమ్మా, పూర్తి సమర్పణ కలిగిన సమర్పణ. కాస్త నీ నిరాశ కలిగే మాటలు కాస్త ఆపుతావా? అందరూ నీలాగే ఉండమంటే ఎలా సాధ్యమవుతుంది? కొంచెమైనా జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావా? ఈ కాలంలో అలంకరించుకోకుండా ఎవరు బ్రతుకుతారు? అయినా దేవునికి హృదయం ఇస్తే చాలే. నా తోటి కన్యకల్లారా, మీరు ఒకరిని ఒకరు ఎంతసేపు కించపరుచుకుంటారు? ఒకరితో ఒకరు సమాధానంగా ఉండి మౌనంతో దేవుణ్ణి సేవించండి. అబ్బబ్బా మౌనరాగిని, నీలాగా మౌనంగా ఉండాలంటే నా వల్ల అస్సలు కాదు. అసలే ఇది ఎంత సంతోషకరమైన దినము. నా ప్రాణానికి ప్రాణమైన ప్రాణపీడికి నాట్యముతో ఆనందించాలని ఉంది. అసలు నా ప్రాణపీడి గురించి చెప్పాలంటే మాటలు చాలవు. మధురవాణి, నీ మాటలు వింటుంటే నాకు ఇప్పుడే ఒక పాట పాడాలని ఉంది.
అయితే అందరం కలిసి నాట్యముతో పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూద్దాం. పెట్టు. చూసారా నాకున్న వరాలతో ఎంత మంచి పాట పాడానో. పాటలేంటండి, ఇంకా నాట్యం చేయడం, ప్రార్థన చేయడం, ధారాళంగా మాట్లాడడం, ఇవన్నీ నాకున్న వరములే. అలా చూస్తానేంటండి, చూడ్డానికి ఇంతే కనిపిస్తాను, కానీ పిట్ట కొంచెం కూతగనం మరి. ఓ వరం, నీకున్న వరాలు గొప్పవే, కానీ అవి అన్ని దేవుణ్ణి మహిమపరచడానికే. దేవుడు నీకు ఇచ్చాడన్నది మర్చిపోకు. ఒకవేళ నీకున్న వరాలను బట్టి గర్విస్తూ దేవుణ్ణి మర్చిపోయి భ్రష్టురాలివైపోతావేమో జాగ్రత్త. సరేలే మహిమ, మీలాంటి వారు ఎన్నో అంటారు, కానీ నేనైతే ఇంతే ఉంటాను. ప్రియమైన సహోదరులారా, మనం వచ్చింది పెళ్లి కుమార్ని ఎదుర్కొనడానికి. నేను ముందు నుంచి గమనిస్తూనే ఉన్నాను. మేమైతే మా దివిటీలు వెలిగించుకోవడానికి అదనపు నూనెను తెచ్చుకున్నాము. మరి మీరైతే నూనె బుడ్డీలు లేకుండా కేవలం దివిటీలతో మాత్రమే వచ్చారు. ఒకవేళ పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి నూనె లేక దివిటీలు ఆరిపోతే విందు గృహంలోనికి వెళ్ళటానికి అర్హత లేదు కదా. అమ్మా తల్లి ప్రత్యక్ష, కాస్త నీ ప్రత్యక్షతలు ఆపుతావా? దివిటీలు ఆరిపోతే విందు గృహంలోనికి ప్రవేశం లేదని ఎవరు చెప్పారు? నేను కోరుకోవాలే గాని పెండ్లి కుమారుడు వచ్చి నన్ను తీసుకెళ్ళి ఆయన సింహాసనం పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. అసలు ఏమనుకుంటున్నావు? నా జీవితంలో నా కోరికలు ఎప్పటికప్పుడు తీర్చబడుతున్నాయి. అయినా దివిటీలోకి నూనె పెద్ద విషయమా ఏంటి? చుట్టుపక్కల అడిగితే నూనె ఇవ్వరా ఏంటి? అయినా నూనె అయిపోయినప్పుడు చూద్దాంలే. అయినా మీ ఇష్టమే కానివ్వండి. మరి పెళ్లి కుమారుడు వచ్చి మనలను స్వర్గానికి ఎప్పుడు తీసుకెళ్తాడో ఏమిటో.
అందరు పడుకున్నాక అందరు పడుకున్నాక పిల్లలు తల్లే రెడీ 1 2 3 ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చెను, అతని ఎదుర్కొనుటకు త్వరపడి రండి. స్నేహితులారా, మీకు స్వరం వినిపించిందా? పెండ్లి కుమారుడు వస్తున్నాడని నాకు స్వరం వినిపించింది. నిజమే ప్రత్యక్ష, నాకు వినిపించింది. పదండి పదండి, పెండ్లి కుమారుని ఎదుర్కొందాం. అయ్యయ్యో, నా దివిటి ఆరిపోయినదే. ఇంత బాగా నా అలంకారానికి తగ్గట్టు దివిటిని కూడా అలంకరించుకొని వస్తే ఆరిపోయిందే. అయ్యయ్యో, ఓ దేవుడా, నా దేవుడా, ఎన్ని వరాలున్నా ఆరిపోయిన దివిటిని వెలిగించుకునే వరం లేదే. అయినా ఎన్ని వరాలున్నా ఏం లాభం? ఇదిగో స్నేహితులారా, దివిటీలు ఆరిపోయినందుకే మీరు చింతిస్తున్నారా? ఇప్పుడు చూడండి, దివిటీలు వెలిగించమని దేవుణ్ణి కోరుకుంటాను. దేవుడా, ఓ మంచి దేవుడా, నా కోరికను మన్నించి నా దివిటీని వెలిగించవా? అయ్యో ఆకాంక్ష, నువ్వు చాలా పిచ్చిదానిలా ఉన్నావు. సమయమంతా వృధా చేసి నీకు ఇష్టం వచ్చినట్లు కోరికలు కోరుకుంటే దేవుడు ఎలా ఆలకిస్తాడు? మీరందరూ కాస్త నిలిచి చూస్తారా? నేను వెళ్ళి మన తోటి సహోదరులను మెప్పించి నూనె తీసుకొని వస్తాను. స్నేహితులారా, దేవుని ప్రేమను బట్టి మిమ్ములను బ్రతిమలాడుచున్నాను. కాస్త మా పరిస్థితిని చూచి మీరు అదనంగా తెచ్చుకున్న నూనెను మాకు సహాయంగా ఇవ్వండి. చూడు సౌందర్య, ఈ సమయంలో నువ్వు ఎంత మధురమైన మాటలు పలికినా మేము నీకు సహాయం చేయలేం. ఎందుకంటే మేము అదనంగా తెచ్చుకున్న నూనె మీకును మాకును సరిపోదు. ఏంటో మన పరిస్థితి ఇలా అయిపోయింది. మన స్నేహితులు కూడా మనకు సహాయం చేయడం లేదు. చూడండి స్నేహితులారా, భయపడకండి. మనము వెళ్ళి షావుకారి వద్ద నూనెను కొనుక్కొని వద్దాం. ఆకాంక్ష, ఈ అర్ధరాత్రి సమయంలో మన కోసం ఎవరు తలుపు తీస్తారు? మన దివిటీలు వెలిగించబడటానికి నూనె కావాలి. అదే మన కోరిక. పదండి, నేను చూసుకుంటాను. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయిందే. మన తోటి స్నేహితులంతా పెండ్లి కుమారుడిని ఎదుర్కొనడానికి వెళ్ళిపోయారు. నిజమే స్నేహితులారా, మనమందరం విడువబడ్డాం. అయ్యో, ఇలా చిక్కుకుపోయామేంటి? అయ్యా పెండ్లి కుమారుడా, బుద్ధిహీనతతో నాకున్న వరములతో నిన్ను మహిమపరచలేకపోయాను. ఇక నుంచైనా నాకున్న వరములతో పరలోకంలో నిన్ను మహిమపరుస్తానయ్యా. అమ్మా వరం, నువ్వు ఎప్పుడూ నీకున్న వరాలతో నన్ను మహిమపరచలేదు. కాబట్టి నీలాంటి వారు పరలోకానికి
అర్హులు కారు. కాబట్టి నీవు ఎవరో నాకు తెలియదు. ఓ పెండ్లి కుమారుడా, నన్ను నీ రాజ్యంలో చేర్చుకో. నా అంతటి సౌందర్యవంతురాలు ఎక్కడ ఉంటుందయ్యా? తలుపు తీయ్యా యేసయ్యా. అమ్మా సౌందర్య, అందం మోసమని లేఖనాల ద్వారా ఎన్నో విన్నావు, అయినా అలంకరించుకుంటూనే ఉన్నావు. కాబట్టి నీవు ఎవరో నాకు తెలియదు. ఓ ధవలవర్ణుడా, అతి కాంక్షణీయుడా, ప్రేమ స్వరూపి, నన్నైనా లోపలికి రానివయ్యా. అమ్మ మధురవాణి, నీ మాటలతో అందరినీ మెప్పించావు, కానీ ప్రయోజనము లేదు. నీవు ఎవరో నాకు తెలియదు. నా హృదయములో కొలువైన నా పెండ్లి కుమారుడా, నా హృదయమును నీకు సమర్పించానన్న అజ్ఞానముతో ఉన్నానయ్యా. నన్నైనా లోపలికి రానివయ్యా. ఇప్పటికైనా నీకిష్టమైన దానిగా బ్రతుకుతానయ్యా. అర్పిత, హృదయాన్ని సమర్పించానని నిన్ను నువ్వే మోసం చేసుకుంటూ బ్రతికావు. నీ హృదయం నిన్నే మోసం చేస్తుందని గ్రహించలేకపోయావు. కాబట్టి నీవు ఎవరో నాకు తెలియదు. నా ప్రియమైన పెండ్లి కుమారుడా, నా జీవితంలో నా చివరి కోరికగా నీ రాజ్యంలో నన్ను చేర్చుకొనుటకు తలుపు తీయవా? నన్ను నీ పరలోక రాజ్యంలో చేర్చుకోవా? ఆకాంక్ష, నీ కోరికలన్నీ తీర్చబడినవి, కానీ ఈ క్షణంలో తీర్చబడవు. నీవు ఎవరో నాకు తెలియదు. అయ్యా, నీ రాజ్యంలో మమ్మను చేర్చుకొనుమయ్యా. తలుపు తీయ్యా అయ్యా. నీ రాజ్యంలో మమ్మను చేర్చుకొనుమయ్యా. తలుపు తీయ్యా యేసయ్యా. యేసయ్యా. బుద్ధిహీనులారా, మీరు ఎవరో నాకు తెలియదు. నా వద్ద నుండి తొలగిపోండి. మీకోసం సిద్ధపరిచిన నిత్య నరకాగ్ని ఉన్నది.